హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. ఇలా చాకో చిప్స్తో వెరైటీగా చేస్తున్నాను. సో అందరికీ నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంట్లో బనానాస్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా 2 బనానాస్ని తీసుకున్నానండి. నేను బాగా పండినవైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన ఇలా పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఇందులోకి చాకో ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి చాకో ఫిల్లింగ్స్ కూడా యూస్ చేస్తున్నాం. ఇవన్నీ మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు చాకో ఫ్లేక్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. మనం ఇంతకుముందు వేసుకున్న బనానా మిక్చర్ మొత్తం ఈ పాలతో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి చాకో ఫిల్స్ యాడ్ చేసుకుందాం. ఈ చాకో ఫిల్స్ యాడ్ చేసుకోవడం వల్ల మిల్క్ షేక్ టేస్ట్ మరింత పెరుగుతుందండి. సో ఇవి మాత్రం స్కిప్ చేయకండి. అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, పిల్లలు హడావిడిగా ఎప్పుడైనా చేసి పెట్టమని అడిగినప్పుడు కానీ చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.